హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కంపల్సరీ అంటే తప్పనిసరిగా, అతి ముఖ్యమైన అని అర్థం వస్తుంది. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని డాక్యుమెంట్స్ని ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ఏదైనా గిఫ్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉందనుకోండి, దానికి రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఇంకా లీజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ 1 year కంటే ఎక్కువ ఏదైనా సరే ల్యాండ్ని లీజుకి తీసుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అనేది అవసరం. ఇక్కడ మనం కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనే పదాన్ని వాడతాం. రెండవది ఆప్షనల్ అంటే ఇష్టప్రకారమైన లేదా ఎన్నుకోదగిన. రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారమే కొన్ని డాక్యుమెంట్లని రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అంటే మన ఇష్టం, రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు విల్ అనుకోండి. విల్ అంటే ఏంటి? వీలునామా. వీలునామాని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా చేసుకోకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆ వీలునామాకు సంబంధించి ఏమైనా గొడవలు కానీ, లేదా ఆ వీలునామాని డౌట్గా ఉంది అని ఎలాంటి డౌట్లైనా ఫ్యూచర్లో వస్తాయి అని మనం ముందుగానే ఊహించుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిదే. చేసుకోకపోయినా దానివల్ల ఏమీ ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, గిఫ్ట్ కానీ, లీజ్ కానీ ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నాయి. అలాంటివి అయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకా 100 రూపాయల కంటే తక్కువ ఉన్నా సరే, లేదా మూవబుల్ ప్రాపర్టీ అంటే కదిలే వస్తువులు ఏవైనా ఉన్నా సరే, లేదా ఇలాంటి వీలునామాలు ఉన్నా సరే వాటిని రిజిస్ట్రేషన్ ఆప్షనల్ అనమాట. మన ఇష్టం, చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. మూడవది ఇంటర్లినియేషన్స్ అంటే పంక్తుల మధ్య రాయడం. పంక్తులు అంటే లైన్స్ ఉంటాయి కదా, సెంటెన్స్ ఉంటుంది కదా. సో ఆ వర్డ్కి మధ్యలో ఏదైనా చేర్చడం, రాయడం, దాన్ని ఇంటర్లీనియేషన్స్ అని అంటారు. ఓకేనా. నాలుగవది ఎరేజర్స్ అంటే తుడిపివేయడం, తొలగించడం. కొన్ని సందర్భాల్లో తప్పులు, మిస్టేక్లు అయిపోతాయి కదా. అప్పుడు ఏం చేస్తారంటే కోర్టుని పర్మిషన్ అడిగి, ఇలా మేము బై మిస్టేక్గా ఇది రాసేసాం, సో కోర్టుని బై మిస్టేక్గా ఇలా రాయడం జరిగింది, సో ఇట్లా మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కొంచెం తుడిపేయాలి అని రిక్వెస్ట్ చేస్తే కోర్టు గాన ఓకే, రీజనబుల్గానే ఉంది వీళ్ళు చెప్పింది అని కోర్టు భావించినట్లయితే ఎరేజర్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఓకేనా. సో ఎరేజర్ అంటే తుడిపేయడం లేదా తొలగించడం. ఐదవది ఆల్టరేషన్స్ అంటే మార్పులు లేదా దిద్దుబాటు లేదా సవరింపు. ఇప్పుడు ఏదైనా లీగల్ డాక్యుమెంట్లో చేంజ్ చెయ్యాలి అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డేట్ వేరేది వేసేసాము, లేదా అమౌంట్ ఇంకొకటి మెన్షన్ చేసేసాము. సో అలాంటప్పుడు పర్మిషన్ తీసుకొని ఇట్లా మేము ఆల్టర్ చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ఆల్టర్ చేసుకోవచ్చు, కోర్టు పర్మిషన్ ఇస్తే. ఓకేనా. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టం. సో ఇలా 5 ఈజీగా, సులభంగా గుర్తుంటాయి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.